10వ అధ్యాయము మొదటి 8 వచనాలు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 8 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని యుండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులని వివరించి వారిని యొప్పేకు పంపెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో మీరు చేసిన సహాయముకై స్తుతిస్తుంటున్నాం. కొద్ది సమయం చదవబడిన వాక్య భాగంలో నుంచి నీ మెల్లనైన స్వరాన్ని వినాలని ఆశిస్తుండగా నీ దాసుని బలపరచండి. చేరువచ్చిన మా అందరికీ కావలసిన నీ మాటలు మాకు దయచేయండి. ప్రభువా, చేరువచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా వస్తుంటే నడిపించమని, ఈ బైబిల్ పఠనం అంతట్లో మీరే మాకు తోడుగా ఉండి సాయం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము అపోస్తలుల కార్యములో మొదటి అధ్యాయము నుంచి 9 అధ్యాయాలు మనము పూర్తి చేసుకొని ఈరోజు 10వ అధ్యాయములో ప్రవేశిస్తున్నాం. ఈ 10వ అధ్యాయము మనం చదువుకున్న భాగంలో కొర్నేలి అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఈయన ఎక్కడుంటాడంటే కైసరయ్యాలో, మొదటి వచనం చివర చదువుతాం, కైసరయ్యాలో ఉండెను అని చదువుతాం. కొర్నేలి అనే ఇతను కైసరయ్య అనే పట్టణంలో అతను ఉన్నాడు. అతడు చేసే పనేంటి? ఆయన శతాధిపతి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి. రోమా సైన్యములో 100 మందికి ఈయన అధిపతి. గొప్ప అధికారంలో ఉన్నవాడు, మంచి హోదాలో ఉన్న వ్యక్తి. కొర్నేలి మామూలు వ్యక్తి కాదు. ఈయన 100 మంది మీద అధికారిగా ఉన్నవాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా ఒక శతాధిపతి మనకు కనపడతాడు. కపెర్నహూములో ఉన్న శతాధిపతి. యేసు ప్రభుతో మాట్లాడుతూ ఆయన అంటాడు, నా కింద సైనికులు ఉన్నారు, ఒకని పొమ్మంటే పోతాడు, ఒకని రమ్మంటే వస్తాడు అని చెప్పినాడు. అంటే శతాధిపతి కింద 100 మంది సైనికులు ఉంటారు. ఆయన ఒకని పొమ్మంటే పోవాల్సిందే, రమ్మంటే రావాల్సిందే. ఎందుకంటే అంత గొప్ప అధికారము, హోదా వారికి ఉంటుంది. ఈ కొన్నేళ్ళ గురించి ఇక్కడ ఈ 8 వచనాల్లో కొన్ని సంగతులు మనం చూస్తాం. ఆ సంగతులు మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ఈ కొర్నేలి ఎలాంటి వాడో ఇక్కడ మనం చూస్తాం. మొట్టమొదటిగా కొర్నేలి ఎవరంటే భక్తిపరుడు.
రెండవ లైన్లో కొర్నేలి అను భక్తిపరుడొకడు అని చదువుతాం. కొర్నేలి ఎవరండి? భక్తిపరుడు. భక్తి అంటే ఏంటి? చాలాసార్లు మనం భక్తి అంటే ఏమనుకుంటామంటే, ప్రతి కూడికకు మందిరానికి వస్తే భక్తి అనుకుంటాం, రోజు బైబిల్ చదివితే భక్తి అనుకుంటాం, రోజు ప్రార్థన చేసుకుంటే భక్తి అనుకుంటాం, సాకులు వస్తే కొంచెం భయపడతా చేతులు కట్టుకొని భయంగా మాట్లాడితే భక్తి అనుకుంటాం, ఇంకా తెల్ల వస్త్రాలు వేసుకుంటే భక్తి అనుకుంటాం, ఒంటి మీద ఏమి వేసుకోకపోతే భక్తి అనుకుంటాం. ఇదంతా అసలు భక్తే కాదు. నేడు క్రైస్తవులకి భక్తి అంటేనే సరిగా తెలియదు. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, భక్తి అంటే మనము ఎక్కడున్నా ఏం చేస్తున్నా దేవుని యొక్క కనుసన్నల్లో ఉన్నామని ఎరిగి నిత్యము పవిత్రంగా జీవించడమే భక్తి. అర్థమైంది నేను చెప్పింది? భక్తి అంటే దానికి ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు చెప్పిన నిర్వచనం ఏంటంటే, మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎవని దృష్టిలో ఉన్నామంటే దేవుని దృష్టిలో, దేవుని యొక్క కనుసన్నల్లో మనం ఉన్నామని ఎరిగి మనం పవిత్రంగా జీవించడమే భక్తి. మనం పవిత్రంగా జీవించకుండా ప్రతి కూడికకి వచ్చామనుకోండి, పవిత్రంగా జీవించకుండా రోజు బైబిల్ చదివామనుకోండి, పవిత్రంగా జీవించకుండా రోజు ప్రార్థన చేసుకున్నామనుకోండి, పవిత్రంగా జీవించకుండా రోజు తెల్ల ప్యాంటు సొక్కేసుకున్నామనుకోండి, ఇదంతా వేషధారణ అంటారు. అర్థమైంది కదా? అందుకే భక్తి అంటే ఏంటంటే, దేవుడు నన్ను ఎక్కడున్నా చూస్తున్నాడన్న భయం కలిగి పాపము చేయకుండా పవిత్రంగా జీవించడమే భక్తి. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియో కలగలేదు. చూడండి, మధ్యలో మనం చదువుతాం, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అని చదువుతాం. దానియేలు ఎవరంట? భక్తి గలవాడు. ఎట్లా తెలుసు? దానియేలు భక్తి గలవాడని ఎట్లా చెప్పినాడు? ఈడ దానియేలులో ఏమి లేదండి, ఏ తప్పు లేదు, ఏ లోపము లేదు. దానియేలు ఏ పాపము చేసేవాడు కాదు, అందుకే భక్తి గలవాడు అని చెప్పినాడు. మనం దేవుణ్ణి నమ్మామని చెప్పుకుంటూ మందిరానికి వస్తూ ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ పాపాలు చేస్తుంటే వాళ్ళని ఏమనాలి చెప్పండి? వాళ్ళని ఏమంటారంటే వాళ్ళని వేషధారులు అనాలి, భక్తి లేదు అనాలి. ప్రియులారా, దేవుడు మనలో కోరేది ఏంటంటే భక్తి. కొర్నేలి భక్తి కలిగిన వాడు. నీవు నేను కూడా ప్రభువు నమ్మి రక్షించబడి భక్తిగా జీవించాలి. అంటే మనం ఎక్కడున్నా కూడా ప్రభు మనల్ని చూస్తున్నాడని, ప్రభు కనుసన్నల్లో మనం ఉన్నామని, ఎక్కడున్నా మన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవడమే భక్తి. ఒకవేళ ఎక్కడైనా పొరపాటు చేస్తే వెంటనే ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అంతేగాని మనం దేవుని నమ్మామని చెప్పి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నామనుకోండి, మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఇతనికి భక్తి లేదు అని. కాబట్టి భక్తి అంటే ప్రియులారా, మనము లోపము లేకుండా జాగ్రత్తగా
పవిత్రంగా జీవించడం. దానియేలు ఎవరని చెప్తున్నాడు? తన దేవుని యందు భక్తి గలవాడై ఉండి అని చదివినాం. దానియేలు భక్తి గలవాడని ఎందుకు అక్కడ చెప్పబడిందంటే, దానియేలులో వాళ్ళు లోపం కనిపెట్టాలని చూసినాడు, ఏదైనా తప్పు కనిపెట్టాలని చూసినారు. ఏ లోపము తప్పు లేదు కాబట్టే అతడు తన దేవుని యందు ఏముంచాడు? భక్తి అని రాయబడింది. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరుడైన హనానికిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని, హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట ఏం కలిగిన వాడు? భయభక్తులు. ఎంత గొప్ప మాట ఇది! నెహెమ్యా చెప్తున్నాడు, నా సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరు? హనాని. ఈ హనాని అనే ఈ వ్యక్తిని యెరూషలేము పైన ఏం చేశాను? అధికారిగా చేశాను. ఎందుకు అధికారిగా చేశాను? అతడు అందరికంటే దేవుని ఎదుట ఏం కలిగి ఉన్నాడు? భయభక్తులు గలవాడు. అక్కడ చూడండి, దేవుని ఎదుట అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. భక్తి అంటే ఏంటంటే, దేవుని ఎదుట మనం ఉన్నాము, మనం చేస్తున్న కార్యాలని దేవుడు చూస్తున్నాడు అని భయముతో పవిత్రంగా జీవించడం. అందుకే హనాని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఎదుట అందరికంటే భక్తి అంట. అందుకే నెహెమ్యా యెరూషలేము పైన ఏం చేశాడు? అధికారిగా నియమించినాడు. కాబట్టి ప్రియులారా, నీవు నేను మనమందరం కూడా దేవుని యందు భక్తి కలిగి జీవించాలి. కానీ ఈ దినాలు ఎట్లయిపోయినాయి చెప్పండి? ఎక్కడికి పోయి విశ్వాసులను చూసినా ఏం కనపడడం లేదు? భక్తి కరువు అయిపోయింది. ఆల్రెడీ పౌలు ముందుగానే చెప్పినాడు, ఏమని? తిమోతికి 2వ పత్రిక అనుకుంటా కదా, మొదటి పత్రికన రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, అంత్య దినాల్లో మనుషులు అపాయంగా ఉంటారని చెప్పి 5వ వచనంలో అంటాడు, పైకి భక్తి గలవారి వలె ఉంది, లోపలేముండదు, దేవుని శక్తి ఉండదు. ప్రియులారా, అంత్య దినాల్లో మనుషులు ఎట్లుంటారంటే, పైకేమో భక్తుల్లాగా ప్రవర్తిస్తారు, కానీ లోపల మాత్రం దైవికమైన శక్తి ఉండదు. దావీదు కూడా అన్నాడు, చూడండి 12వ కీర్తనలో 12 మొదటి వచనం, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. దావీదు కాలంలో కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నన్ను రక్షించు, ఎందుకంటే నా చుట్టూ ఉన్న వారికి ఏమి లేదు, భక్తి లేకుండా పోయింది. భక్తి గలవారు లేకపోయిరి. ఎంత విచారకరమైన మాట! ప్రియులారా, నీవు నేను ప్రభువుని నమ్మి భక్తిగా జీవించాలి. ప్రభువు మనల్ని రక్షించిన ఉద్దేశం ఏంటంటే, మనము దేవుని ఎదుట భయము భక్తి కలిగి జీవించాలి. ఎలాంటి భక్తి అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎలాంటి భక్తి? నీతియు యథార్థమైన భక్తి గలవారై ఉండే. మన భక్తి ఎలాంటి భక్తిగా ఉండాలి? యథార్థమైన భక్తి. దేవుడు మనం ఎట్లుండాలి అని కోరుకున్నాడంటే, యథార్థ భక్తి కలిగి జీవించాలని.
సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసుప్రభు అదేగా చెప్పింది, యథార్థంగా ఆరాధించేవారు. బైబిల్లో యోబు ఉన్నాడు. యోబు గురించి దేవుడు అన్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించి అతడు యథార్థవంతుడు అన్నాడు. అంత పోయినా ఏమన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. ఈ ఆరాధన యథార్థమైన ఆరాధన. ప్రియులారా, యోబు ఆరాధన దేవుడు విని ఎంత సంతోషించుంటాడో. యథార్థంగా జీవిస్తూ కష్టకాలములు దేవునే చేశాడు, ఆరాధించాడు. ప్రియులారా, మనము ఆరాధించడం ముఖ్యంగా దేవునికి యథార్థమైన భక్తి కలిగి ఆరాధించాలి. అందుకనే కొర్నేలు గురించి మొదటిగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, అతడు భక్తిపరుడు అని చదువుతున్నాం. ఇక రెండవ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. చాలమ్మ, అతను ఒక్కడే కాదు, రెండవది ఏంటంటే ఇంటి వారందరితో కూడా. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఇంటి వారందరితో కూడా ఎట్లున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మన కుటుంబాల్లో ఎట్లుంటారు చెప్పండి? మనం వస్తే మన భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, భార్య భర్తలు వస్తే పిల్లలు రోడ్ల మీద తిరుగుతుంటారు. కాబట్టి మన ఇంటి వారందరితో కూడా ఏముండాలండి, భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియులారా, మన ఇంటి వారందరూ దేవుని నమ్మి భక్తి కలిగి జీవించాలి. అది దేవుని కోరిక. మనము యెహోషువ గ్రంథంలో చదువుతాం 24:15. యెహోషువ ఏమంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదము. మీరు ఎవరిని సేవిస్తారో మాకు తెలియదు, కానీ మా తీర్మానం ఏంటంటే నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం. ప్రియులారా, మన ఇంటి వారందరూ భక్తి కలిగి దేవుని సేవించాలనేది దేవుని యొక్క కోరిక. ఆదికాండము 18వ అధ్యాయం 18-19 వచనాలు. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు. అంటే దేవుడు చెప్తున్నాడు ఈ మాట. అబ్రహామును గురించి ఏమన్నాడు, అబ్రహాము నిశ్చయంగా ఏమవుతాడు, బలము గల గొప్ప జనమగును. ఇప్పటికీ ఎవరు లేరు, పిల్లలు ఇంకా పుట్టకముందే దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నీవు బలము కలిగిన గొప్ప జనమవుతావు, నీ మూలంగా భూమిలోని సమస్త జనాలు ఏం చేయబడతారు, ఆశీర్వదించబడతారు. ఎందుకు? 19వ వచనం ఎట్లనగా వివరం చెప్తున్నాడు. ఎందుకు అబ్రహాము గొప్ప జనం అవుతారు, ఆయన మూలంగా భూలోకంలో మనుషులందరూ ఎందుకు ఆశీర్వదించబడతారో 19వ వచనంలో వివరణ ఇస్తున్నాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతని ఎరిగి ఉన్నానెను. దేవుడు అబ్రహామును ఏం చేశాడంట, ఎరిగి ఉన్నాడంట. ఏమని ఎరిగాడంట, తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడని నేను ఎరుగుదును. అందుకే బైబిల్లో అబ్రహాం ఇంటి వారందరూ ఏం చేశారండి, విశ్వాసులై దేవుణ్ణి సేవించారు. అబ్రహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, తర్వాత ఇశ్రాయేలు జనాంగం. కాబట్టి దేవుడు అబ్రహామును నేను ఎరుగుదును అన్నాడు. తన పిల్లలు తన ఇంటి వారు కూడా దేవుని యొక్క నీతి న్యాయాలు జరిగిస్తూ
దేవుని మార్గంలో గైకొనున్నట్లు ఆజ్ఞాపిస్తాడని దేవుడు ఎరిగినాడంట. కాబట్టి మనమే నమ్ముకొని భక్తి కలిగి ఉండడం కాదు, మన ఇంటి వారు కూడా ఎట్లా ఉండాలండి? భక్తిగా ఉండడానికి మన వంతు మనము కృషి చేయాలి. ఒక విషయం ఏంటో తెలుసా? మనం భక్తిగా జీవిస్తే మన భక్తి ఏమవుతుంది? ఇతరులను ప్రభావితం చేస్తుంది. ప్రియులారా, మనం భక్తిగా లేనప్పుడు ఏం చేస్తాం? అసలు నిజమేంటంటే మందిరంలో భక్తిగా నటిస్తాం, ఇంటికి పోతే మన అసలు రూపాలు చూపిస్తాం. అందుకే మన ఇంట్లో ఎవరు మారరు కదా. ఇంటికి పోతే ఇక ఎంత మన మాటలు ఎట్లుంటాయంటే కొట్టిన దానికంటే అంత రఫ్గా ఉంటాయి అన్నమాట. ఎవరు మారుతారు చెప్పండి? మన మాటలు, మన ప్రవర్తన ప్రతి చిన్నదానికి ఎంత ఉద్రేకం అంటే ఎవరు మారుతారు చెప్పండి మళ్ళీ చూసి. అందుకనే ప్రియులారా, మన జీవితం మనకే భక్తి లేదు కాబట్టి మనను బట్టి మన భక్తి మన కుటుంబం మీద, మన ఇరుగు పొరుగు వారి మీద, మన బంధువుల మీద అది ప్రభావాన్ని చూపించలేకపోతుంది. అబ్రహాము చూడండి, అబ్రహాము భక్తుడే, ఇసాకు భక్తుడే, శారా గయ్యాలే కానీ శారాయి పోయి శారా అయింది. అంటే జగడగొండి పోయి ఏమైంది? గయ్యాలి పోయి మారింది. కొంతమంది సిస్టర్స్ ఉంటారు, మీరేం కోపడకండి, అసలు భర్తల మీద ఎంత కయ్యలు వేస్తారంటే మాట మాట్లాడినారు. భర్తకు భక్తి ఎక్కడ వస్తుంది చెప్పండి? మారుతారు ఎట్లన్నా? మారరు. మనం మారనంత కాలం మన ద్వారా ఎవరు మారరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియులారా, క్రీస్తు ప్రేమ, క్రీస్తు సుగుణాలు మనలో కనబడాలి. అందుకే ఈయన చూడండి, ఈయన గురించి మీకు ఏం అర్థమవుతుందో నాకు అర్థం కాలేదు, కానీ ఈయన ఎవరంటే ఫస్టే చెప్పిన శతాధిపతి, 100 మంది మీద అధికారం ఉన్న వ్యక్తి భక్తిగా ఉన్నాడంటే మీకు ఎట్లా అర్థమవుతుంది? మనకు కొంచెం కనుక ఒక పోస్టుకు వచ్చామంటే హట్ హట్ అంటాం కదా, ఎవరిని లెక్క చేయం, మొత్తాన్ని లెక్క చేయకుండా కిందికి మీదికి చేసి ఏం చేస్తాం? మనకున్న భక్తి అంతా బయట పెట్టుకుంటాం. ప్రియులారా, దేవుని పిల్లలం మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా మన భక్తి అనేది డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. ఈయన శతాధిపతి, 100 మంది మీద. ఇందాక ముందే చెప్పే నేను, ప్రభుతోనే అన్నాడు కపెర్నహూములో ఉన్న శతాధిపతి ఏమని? నా కింద సైనికులు ఉన్నారు, నేను వారి పైన ఉన్నాను. ఒకని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, ఇది చేయమంటే చేస్తాడు, అంత అధికారం నాకు ఉంది. కాబట్టి అంత హోదాలో ఉన్న ఈ శతాధిపతి భక్తిగా ఉన్నాడంటే పిల్లరా ఎంత గొప్ప విషయం. మనకి ఏమి లేదు కానీ మనం ఎంత ఫీల్ అయిపోతాం కదా, మనల్ని చూసి ఎవరు మారుతారు చెప్పండి. అందుకే దేవుడు ఈ కొర్నేలు జీవితం మనకు ఒక పాఠంగా బైబిల్లో వ్రాయించినాడు. మొదటిగా కొర్నేలు ఎవరండి? భక్తిపరుడు. రెండవది ఇంటి వారందరితో భక్తి. అంటే నాకు తెలిసి ఈయనను బట్టి భార్య, పిల్లలు, కుటుంబం కూడా భక్తిగా ఉండడం నేర్చుకున్నారు. మూడవది ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. మూడవదిగా ఈయన జీతం తీసుకొని ఈయనే తినడం కాదు, వచ్చిన జీతంలో కొంత ప్రజలకు ఏం చేస్తున్నాడు? ధర్మం చేస్తున్నాడు. హెబ్రీ పత్రికలో మనం చదువుతాం, మొన్న కూడా చదువుకున్నాం, అయినా గుర్తు చేసుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములో దేవునికి ఇష్టమైంది. ఏది దేవునికి ఇష్టమంట? ఉపకారము, ధర్మము చేయడం. పేదవారిని చూసినప్పుడు మనకు దయ కలగాలి, చాలా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద జాలి కలగాలి. మనం ఇతరులు ఇబ్బందిలో ఉన్నప్పుడు మనము కొంతన్నా వారి మీద దయ చూపించి సహాయం చేయాలి. ఈ కొర్నేలి తన జీతాన్ని ధర్మం చేయడానికి కొంత ఆయన అలవర్చుకున్నాడు.
ప్రియులారా, దేవుడు మనకిచ్చిన దాంట్లో పేదలకు కూడా మనము సహాయం చేసేవారంగా ఉండాలి. తర్వాత 4వది, ఎల్లప్పుడూ అది వదిలిపెట్టిన అది ముఖ్యం. ప్రార్థన ఎప్పుడైనా చేసుకోవచ్చు, నెలకొకసారి కూడా చేసుకోవచ్చు. అది కాదు, అక్కడ ఆయన చేసేది ఏంటి? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. 4వది, ఈయనలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థన. వాస్తవంగా చెప్పాలంటే ఈయన 100 మంది మీద అధికారిగా ఉండి వాస్తవంగా ఆ స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చెప్పాలి? ప్రార్థన చేసుకోవడానికి నాకు టైం లేదు, మీరందరూ ఏం చేయండి, నా కోసం ప్రార్థన చేయని చెప్పాలి. కొంతమంది ఎట్లుంటారంటే ఎక్కడ సంఘానికి పోతే అక్కడ చిట్టిచ్చి వస్తారు. ఎందుకు? వీళ్ళందరూ నా కోసం ప్రార్థన చేయాలి. మరి నువ్వేం చేస్తావు? నువ్వేం ప్రార్థన చేసుకోకపోతే ఎట్లా? అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు సహాయం చేయాలంటే ఒకటి మనం ప్రార్థన చేసుకోవాలి, మన కోసం మనం చేసుకుంటూ ఆ తర్వాత ఇతరుల ప్రార్థన సహకారం కోరాలి. అంతేగాని నేను ప్రార్థన చేసుకోనండి, మీరందరూ నా కోసం. ఇప్పుడు చూడండి, టీవీలో కూడా ఏం చేశారంటే ఇట్లాంటి విశ్వాసులు ఉన్నారని తెలిసే 24 గంటలు మీకోసం మేము తయారుగా ఉన్నాం. దేనికి? ప్రార్థన చేయడానికి. మీ చిరు కానుకలు మాకు పంపించండి, మీరు బిజీ కనుక మేము ప్రార్థన చేస్తాం. సరిపోయింది. ఇది విశ్వాసులు ఏం చేశారంటే సోమరులుగా తయారు చేస్తున్నారు. ప్రియులారా, మీకోసం మేము చేయడం ఏంది? ఫస్ట్ మీరు చేసుకోవాలి, తర్వాతనే ఆ సంఘములో కానీ సేవకులు కానీ ప్రార్థన చేయమని కోరాలి. మనం చేసుకోకుండా ప్రార్థన ఎల్లప్పుడూ మీరు చేయండి అంటాం, ఇది ఎక్కలేని సోమరతనం. కాబట్టి ప్రియులారా, ఎల్లప్పుడూ ప్రార్థన. బైబిల్లో యేసుప్రభు చెప్పినాడు, లూకా సువార్త 18:1, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికే ఆ యొక్క విధవరాలను గురించిన ఉపమానం చెప్పినాడు. అంతేకాదు, మనము యేసు ప్రభు రాకడ గురించి కూడా చెప్తూ ఈ మాట అంటారు. లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎప్పుడెప్పుడు, ఎల్లప్పుడూ, ఆ మాట గుర్తుపెట్టుకోండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రార్థన చేసే విషయంలో ఎల్లప్పుడూ చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు. ప్రియులారా, మనం ఉదయం చేసుకోవచ్చు, మధ్యాహ్నం చేసుకోవచ్చు, సాయంత్రం చేసుకోవచ్చు, రాత్రిలో కూడా మనకు నిద్ర రాకపోతే కాసేపు మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు. ఎనీ టైం మనం ప్రార్థన చేసుకోవచ్చు. బైబిల్లో అర్ధరాత్రిలో ప్రార్థించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఎల్లప్పుడూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను చాలేమ్మా. ప్రార్థన విజ్ఞాపన ఎప్పుడు చేయాలంట? ప్రతి సమయమునందును, ప్రతి సమయములు, ఎనీ టైం అన్నమాట. ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, ప్రార్థనకి ఒక సమయం అనేది లేదు. ఈ కొర్నేలి 4వదిగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? 4. 1 భక్తిపరుడు, 2 ఇంటి వారందరితో భక్తి కలిగిన వాడు, 3 ప్రజలకి ధర్మం చేసినవాడు, 4 ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన, అప్పుడప్పుడు ప్రార్థన కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అందుకనే ఇప్పుడు 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.
అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. దేవుడు ఈయన భక్తి, ఈయన ప్రార్థన, ఈయన ధర్మ కార్యాలు అన్నీ చూసి 3 గంటలప్పుడు, అంటే ఇంచుమించు 3 గంటలప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడేమో. ఇంతలో ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చింది. వచ్చి కొర్నేలిని పిలిచింది. కొర్నేలి అంటే చూడండి, దేవదూతలకు మన పేర్లని తెలుసు. వాళ్ళు వచ్చి, అవునండి నీ పేరేంటి అని అడగడు. డైరెక్ట్ వచ్చి ఏమంటారు? పేరు పెట్టి పిలుస్తారు. కొర్నేలి అని పిలిచి, నీ ప్రార్థన నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? 5వ వచనంలో, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. సీమోను పిలిపించుకో అని దూత చెప్పినాడు. చెబితే ఆ దూత వెళ్ళిన వెంటనే, ఇప్పుడు 7వ వచనం, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి పేతురుని పిలిపించి దానికి యొప్పేకు పంపాను. అంటే 5వదిగా మనకేం కనపడుతుందంటే, దేవుడు దూత ద్వారా ఏదైతే చెప్పినాడో కొర్నేలి అది చేస్తున్నాడు. ప్రియులారా, దేవుడు మనకు ఏదైతే చెబుతాడో అది మనము చేయాలి. నేను శతాధిపతిని కదా, నేనెందుకు దూత మాట వినాలి అనుకోలేదు. దూత ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వెంటనే 2 సైనికుల్ని పిలిచి యొప్పేలో ఉండే పేతురుని పిలుచుకొని రావడానికి ఈ కొర్నేలి పంపించున్నాడు. దేవుడు దూత ద్వారా చెప్పిన మాట ప్రకారం ఆయన చేస్తున్నాడు. కొర్నేలి దూత చెప్పింది చేసినట్లే ఈరోజు మనం కూడా దూత చెప్పింది చేయాలి కదా. ఈరోజు మనకు దూతలేమో రారు, కానీ దూతలు వస్తే ఏమైంది? ఆయన భయపడినాడు, మనం కింద పడతామేమో. కాబట్టి కొర్నేలి దగ్గరికి ఆనాడు దూతను పంపించినాడు. ఈరోజు దూతలు ఎవరండి? దేవుని దాసులే. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియో, మన సహోదరులు ఎవరిని అడిగిన ఎడల సంఘముల దూతలను క్రీస్తు మర్మమునై ఉన్నారనియో మహిమయునై ఉన్నారనియో నేను చెప్పుచున్నాను. ఇక్కడ సంఘముల దూతలని ఒకటే కిందేముంది? అపోస్తలులు అని ఉంది. ఆనాడు సేవ చేస్తున్న అపోస్తలులే సంఘానికి ఎవరండి? దూతలు. ప్రియులారా, ఈరోజు దేవుని పని చేస్తున్న దేవుని దాసులే సంఘానికి దూతలు. మీరు ప్రకటన గ్రంథం చదివేటప్పుడు చూడండి, 2, 3 అధ్యాయాల్లో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. అంటే ఆ సంఘములో ఉన్న దూత ఎవరు? దేవుని సేవకులే. ప్రతి సంఘానికి మీరు తర్వాత చదువుకోండి, 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలకి రాసేటప్పుడు ఆ సంఘం పేరు చెప్పి ఆ సంఘములో ఉన్న దూతకి ఇలాగూ రాయము.
కాబట్టి ప్రియులారా, నేడు దూతలంటే తెల్ల డ్రెస్ వేసుకొని చాలా ఎత్తుండి మన దగ్గరకు వస్తారని అనుకోకండి. ఒకవేళ అట్లా అనుకొని పండుకుంటే రాత్రి వచ్చే వాళ్ళే వస్తారు, మళ్ళీ కష్టమైపోద్ది. మన పేరు పెట్టి పిలిచిన తర్వాత గుండె అయిపోద్ది. అందుకనే దూతలు అంటే ఆనాడు అపోస్తలులు, దేవుని దాసులు. ఈనాడు కూడా దేవుడు సంఘానికి దూతలను నియమించాడు. దేవుడు మధ్యవర్తిగా తన దాసులను మనకు వర్తమానాన్ని అందించేదానికి వారిని పంపిస్తాడు. వారు చెప్పే మాట మనం దేవుని మాటకి ఏం చేయాలి? తీసుకోవాలి. తెస్సలోనికీయులకు పౌలు రాస్తూ అంటాడు, చూడండి ఆ మాట చాలా మంచి మాట చెప్పినాడు. త్వరగా అదేంటి ముగిద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 13 రెండో అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమును ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చాలేమ్మ. దేవుని వాక్యము పౌలు వారి మధ్యలో ప్రకటించినప్పుడు ఆ వాక్యం మనుషుల వాక్యమని వాళ్ళు ఎంచలేదంట, అది దేవుని వాక్యంగా అంగీకరించినారు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము మనుషుల వాక్యమని ఎంచకూడదు. అది దేవుని వాక్యంగానే మనం తీసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం అంగీకరించి ఆ ప్రకారం చేస్తే మనము మన కుటుంబాలు ఏం చేయబడతాయి? దీవించబడతాయి. ఇప్పుడు కొర్నేలిలో 5 సంగతులు చెప్పుకున్నాం. 1, ఆయన భక్తిపరుడు. 2, ఇంటి వారందరూ భక్తి కలిగిన వారు. 3, ధర్మకార్యాలు చేసిన వాడు. 4, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. 5, దేవుడు దూత ద్వారా చెప్పింది చేసినవాడు. 5 సంగతులు చూసాం. ఇవన్నీ ఈయన రక్షణ పొంది చేశాడా, రక్షణ పొందకుండా చేశాడా? రక్షణ లేదు. మీరు తర్వాత చూడండి ఆ మాట 11వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 13-14 వచనాలు. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. యొప్పేకు మనుషులను పంపి పేతురుని ఎందుకు పిలిపేయమన్నాడు దూత? 14లో నీవును నింటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో అన్నాడు. పేతురు వచ్చి కొర్నేలు ఇంటి వారికి సువార్త ప్రకటించగా కొర్నేలు ఇంటి వారు ఏం పొందారు? రక్షణ పొందారు. రక్షణ పొందకుండానే కొర్నేలు ఇంటి వారు ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నారు. అంటే వాళ్ళు నమ్మిన మతం పట్ల ఆ భక్తిని కనపరిచినారు. అది మతభక్తి. 1, తాను నమ్మిన విశ్వాసం పట్ల భక్తి కలిగి ఉన్నాడు. ఆయన ఇంటి వారందరూ కూడా ఆ భక్తిలో ఉన్నారు. ఆయన ధర్మకార్యాలు చేశాడు. ఎల్లప్పుడూ ఆయన నమ్మిన దేవునికి ప్రార్థన చేశాడు. 5వది, దేవుడు వర్తమానం పంపిస్తే దానికి లోబడి ఆ ప్రకారం చేశాడు. మారు మనసు పొందకుండానే ఇంత మంచి లక్షణాలు అనుకుంటే మారు మనసు రక్షణ పొందిన మనకు ఇంకెంత మంచి భక్తి ఉండాలి చెప్పండి. వాస్తవంగా చెప్పాలంటే ఈయన రక్షించబడక ముందే ఇంత మంచి జీవితాన్ని జీవించాడంటే అందుకే దేవుడు ఆయన మారు మనసు పొందకముందే ఇంత భక్తి ఉందిరా బాబు, పొందిన తర్వాత దాన్ని అలవరుచుకోమని దేవుడు పాఠం కొరకు బైబిల్లో రాయించినాడు. కాబట్టి రక్షణ పొందకుండానే నిజమైన దేవుడు ప్రభువును రక్షణగా మారు మనసుగా
మారు మనసు పొంది రక్షించబడక ముందే ఆయన ఇంత భక్తి కలిగి ఉన్నాడంటే ఇంకా రక్షించబడిన తర్వాత ఎంత భక్తి కలిగి ఉంటాడు. ప్రియులారా, ఈయన రక్షించబడకుండా తనకున్న మతం పట్ల అంత మంచి భక్తి కలిగి ఉన్నాడు. రక్షించబడిన నీవు నేను ప్రియులారా, మనము దేవుని నమ్మి ఇంతకంటే ఇంకా భక్తులంగా మనం జీవించాలి. మనం భక్తిని ఏం చేయాలండి? అలవరుచుకోవాలి, సాధన చేయాలి. పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, భక్తి ఏం చేయాలంట? ప్రతి దినము సాధన చేసుకోవాలంట. పరిశుద్ధపరచబడడం ఒక్కరోజు జరుగుద్ది, పరిశుద్ధంగా జీవించడం ప్రతి దినము జరగాలి. గుర్తుపెట్టుకోండి, ప్రభువు వచ్చేంత వరకు ప్రతి దినము మనం పరిశుద్ధంగా జీవించడానికి అలవర్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రతి చిన్నదానికి ఏం చేస్తాం? ప్రతి చిన్నదానికి మనం లోబడి అపీతులమైపోతాం. అందుకే దేవుని పిల్లమైన మనము ప్రియులైన ప్రతి దినము మన భక్తిని కాపాడుకుంటూ ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.